కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు గడుస్తున్నాయి. ఇంతవరకు మర్యాదనే ప్రవర్తిస్తున్నాం, సాంప్రదాయబద్ధంగానే నటిస్తున్నాం. కానీ ఈ 11 నెలల కాలంలో స్కాలర్షిప్ బకాయిలకు, ఫీజుల బకాయిలకు ఒక్క రూపాయి బడ్జెట్ కూడా రిలీజ్ చేయనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంది. ఎందుకు ఈ ప్రభుత్వం దివాలా తీసిందా? అరే కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు ఇస్తున్నావు, దీనికి ఎందుకు ఇవ్వవు? ఫీజుల బకాయిలకు ఎందుకు ఇస్తలేరని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అందుకే ఇప్పుడు ఈ సంవత్సరం ప్రారంభమై 4-5 నెలలు గడుస్తుంది. ఈ 4-5 నెలల నుంచి అనేక సార్లు వరుసగా ధర్నాలు చేస్తున్నాం. బీసీ సంక్షేమ సంఘం, బీసీ విద్యార్థి సంఘం, ఇతర విద్యార్థి సంఘాలు ఎక్కడికక్కడ గెరావు చేస్తున్నారు. కలెక్టర్లను గెరావు చేస్తున్నారు, ఎమ్మెల్యేలను, మంత్రులను, ఎమ్మెల్యేలను అందరినీ గెరావు చేస్తున్నారు. అయినా వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. పిల్లలకు నోటికి నెలనెల ఇవ్వవలసిన స్కాలర్షిప్ 3 ఏళ్ల నుంచి ఇస్తారని, ఇదేనా ఈ ప్రభుత్వం దివాలా కోరుతానం అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అందుకే వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము కలిసినప్పుడు మీకు 15 రోజుల్లో ఫీజుల బకాయిలు ఇస్తాం, స్కాలర్షిప్లు వేస్తామన్నారు. హాస్టల్ వెంచారు. మేము అందుకు ముఖ్యమంత్రిని అభినందిస్తున్నాం. కానీ ఫీజుల బకాయిలు ఇవ్వలేదు, స్కాలర్షిప్ల రేట్లు కూడా పెంచలేదు. ఫీజుల బకాయిలు ఇవ్వకపోవడం వల్ల కాలేజ్ యజమాన్యాలు పుట్టెడు కష్టాలు పడుతున్నారు. ఏదో వాళ్ళకి నేను నచ్చ చెప్తున్నా. చాలామంది నా అనుచరుడు, అభిమానులు, నా క్లాస్మేట్స్ కాలేజీ పెట్టుకున్నారు. వాళ్ళందరూ మా మాట మీద గౌరవంతో పిల్లలను ఇబ్బంది పెడతారు. ఆ మధ్య ప్రభుత్వ వైఖరిని చూసి ఈ 11 నెలల లోపల ఫీజుల బకాయిలు ఇవ్వకపోవడంతో చాలా కాలేజీలు మూతపడే పరిస్థితి ఏర్పడ్డది. పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టివేయబడ్డది. ఆఖరుకు కాలేజీ యాజమాన్యాలు 4 రోజులు కాలేజీలు బంద్ చేశారు. నేనే జోక్యం చేసుకొని కాలేజీ యజమాన్యాల సంఘంతో మాట్లాడి మీ ఫీజులు నేను ఇప్పించే బాధ్యత నాది, నేను ఇప్పిస్తా, మీరు కాలేజీలు తెరవండి, మా పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందని నచ్చ చెప్తే అప్పుడు కాలేజీలు ఓపెన్ చేశారు. 3 రోజులు ఇస్తని ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ సీఎం బట్టి చెప్పాడు, ప్రిన్సిపాల్ సెక్రటరీ చెప్పాడు. ఇంతవరకు అతి గతి లేదు, మళ్ళీ అగమ్య గోచరంగా తయారైంది. నేను అడుగుతున్నా, ఈ 11 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత బడ్జెట్ వచ్చింది, ఎన్ని అప్పులు తెచ్చారు, ఎంత ఖర్చు పెట్టారు? దీని మీద శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. కాంట్రాక్టర్లకు ఒక్కొక్కరికి 6,000 కోట్లు, 7,000 కోట్లు, 5,000 కోట్ల బడ్జెట్ ఇచ్చే ప్రభుత్వము విద్యార్థులకు ఫీజులకు 650 కోట్లు ఇవన్నీ బడ్జెట్ లేదా? ఇదే నా వైఖరి. ఈ వైఖరి మార్చుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నా. ప్రభుత్వం అంటే ఫైనాన్స్ మినిస్టరు అడ్డు తగులుతున్నాడని చెప్పి చాలామంది అధికారులు చెప్తున్నారు. ఈ వైఖరి మంచిది కాదు. పిల్లల పొట్ట కొట్టొద్దు. పిల్లలు ప్రజల్లో అసంతృప్తి రేగితే, అన్యాయం సహించలేక ఎట్లా చెలరేగిపోతారో గతంలో మనం చూసాం. 1978లో ఇట్లా స్కాలర్షిప్ రాకపోతే 2,000 మందితోటి అసెంబ్లీ మీద దాడి చేసి చిట్టుగా వారగొట్టేశారు. అదేవిధంగా 1979లో సెప్టెంబర్ 4 నాడు స్కాలర్షిప్లు ఉద్యోగాల విషయం లోపల 4,000 మంది రాళ్ళు పట్టుకుపోయి సచివాలయాన్ని తుక్కుగా వారగొట్టారు. 1982లో బీసీ గురుకులాలు, ఎస్సీ గురుకులాలు పెట్టాలని చెప్పి డైరెక్టరేట్ను ముట్టడించి కాళ్ళు ధ్వంసం చేశారు. ఆ డైరెక్టర్లను కొట్టారు, కలెక్టర్లను కొట్టారు. అదేవిధంగా మన 40 బస్సులు కాలబెట్టారు. అది గత చరిత్ర. ఇప్పుడు ఈ మధ్యకాలం లోపల అన్నీ నేను పీస్ఫుల్గా చేయమని పిల్లలకు పిలిపిస్తున్నా. రేపు కూడా కలెక్టరేట్లను 16 తారీఖు నాడు అన్ని కలెక్టరేట్లు ముట్టడించి శాంతియుతంగా ప్రదర్శనలు జరిపి నిరసన చెప్పండి. అన్ని తరగతులు బహిష్కరించి ర్యాలీగా వెళ్ళాలి. కాలేజీలు కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి కాలేజీలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మేము ఫీజులు తెస్తే మీకు కూడా ఉపయోగపడతాయి. కొన్ని కాలేజీలు సహకరించడం లేదని తెలిసింది. సహకరించాలి అన్ని కాలేజీలు కూడా. మీ పిల్లల కోసం మేము ఉద్యమాలు చేస్తున్నాం. లక్షలు కోట్లు పెట్టుకొని ఖర్చు పెట్టుకొని ఉద్యమాలు చేస్తున్నాం. మీరు కూడా సహకరిస్తే మీకు ఫీజులు వస్తాయి, మా పిల్లలు మంచిగా చదువుతారు, జీతాలు వస్తాయి లెక్చరర్లకు. ఇప్పటికి చాలా కాలేజీలు లెక్చరర్లకు జీతాలు ఇస్తలేరు, ఇంటి అద్దె చెల్లిస్తలేరు. ఇన్ని కష్టాలల్లో కాలేజీలు నడుస్తున్నాయి, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు.
ప్రభుత్వం ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే ఇవ్వాలి. ఇది సమస్యగా మారితే శాంతి భద్రతల సమస్యగా ప్రభుత్వానికి తప్పనిసరిగా మారుతుంది. ఇబ్బందులు పడతారు. ఇది నేను మంచిగా వెల్విషర్గా చెప్తున్నా. ఎందుకంటే గతం లోపల ఈ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ అంటే కేసీఆర్ లాంటి ఉద్దండుని కాంగ్రెస్ పార్టీ గెలిచేటట్ల ఓడగొట్టే దమ్ముందా? ప్రజలే ఓడించారు. ప్రజలే కాంగ్రెస్ని గెలిపించారు. ఎందుకంటే నియంత పాలనకు చర్మగీతం వాడాలి, ప్రజాస్వామ్య పాలన కావాలని పోరాడి వీళ్ళని గెలిపిస్తే వీళ్ళు ఏముద్ధరిస్తున్నారు? కాంట్రాక్టర్లనా? కాంట్రాక్టర్ల జేబులు నింపనికేనా ఈ ప్రభుత్వం? కాబట్టి వెంటనే మేము తొందర లోపలనే ఆర్టీఐ యాక్ట్ కింద బడ్జెట్ ఫైనాన్స్ వాళ్ళకి ఏ దానికి ఖర్చు పెట్టారు ఆ గుట్టు అంతా తీసుకొస్తాం, ప్రజల్లో ఎండగడతామని చెప్పి హెచ్చరిస్తున్నా. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా జోక్యం చేసుకోవాలి. మొన్న మేము మెచ్చారీలు పెంచాలంటే మంచిగా పెంచాడు ముఖ్యమంత్రి మీద గౌరవం ఉంది, నమ్మకం ఉంది. ఇప్పటికైనా తాను జోక్యం చేసుకొని ముఖ్యమంత్రి గారు అందరి ఫీజుల బకాయిలు ఇప్పించాలి. స్కాలర్షిప్లు కూడా ఇతర రాష్ట్రాలు కర్ణాటకలో 15,000 స్కాలర్షిప్ ఇస్తారు కాలేజీ వాళ్ళందరికీ. ఆంధ్రప్రదేశ్లో 20,000 ఇస్తున్నారు. మన రాష్ట్రంలో ఎత్తిస్తున్నారు 5,000. ఏమిటి సరిపోతాయి 5,000? మేము చదివినప్పుడే 2,000 ఉండే ఈ 40 ఏళ్ళ కింద. అప్పుడు 2,000 అంటే 1,000 రూపాయలకి ఎకర భూమి, ఇప్పుడు 1 కోటి రూపాయలకి ఎకర భూమి. ఇదే ఆ న్యాయం. అందుకే స్కాలర్షిప్లు మేము ఎక్కువ కూడా అడుగుతలేము. 5,000 నుంచి 20,000కి పెంచాలి డే స్కాలర్ కానీ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరూ కూడా శాంతియుతంగా రెచ్చిపోవద్దు. పిల్లల కోపం చాలుంది నాకు తెలుసు. కోపంతో రెచ్చిపోవద్దు. పీస్ఫుల్గా ర్యాలీలు తీయండి, ప్రదర్శనలు జరపండి, మెమోరాండాలు ఇచ్చి ఆ కలెక్టర్లకు చెప్పండి. లేకపోతే ప్రభుత్వానికి ఇదే సందర్భంగా నేను వార్నింగ్ ఇస్తున్నా. ప్రభుత్వం 4 రోజుల లోపల బడ్జెట్ ఇవ్వకపోతే మళ్ళీ 20 తారీఖు నుంచి జీతాలు అంటారు. ఇప్పుడు ఏమి ఇచ్చింది? 5 రోజులని ఇవ్వాలి. కాబట్టి 5 రోజుల్లో స్కాలర్షిప్ల బకాయిలు, ఫీజుల బకాయిలు ఇంట్లో ఫీజుల బకాయిలు ఒకటే లేవు, స్కాలర్షిప్ల బకాయిలు కూడా ఉన్నాయి. కాబట్టి బకాయిలు వెంటనే చెల్లిస్తూ ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలి. ఏది కావలసి కొందరు ఇది బకాయిలు పెడుతున్నారు. అందుకే ముఖ్యమంత్రి గారికి దీని చెడ్డ పేరు వస్తే ముఖ్యమంత్రికి వస్తుంది. ఇవ్వనోళ్ళేమో ఫైనాన్స్ అధికారులు, చెడ్డ పేరేమో ముఖ్యమంత్రికి వస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు స్పందించి రెస్పాన్స్ అయ్యి యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. లేని పక్షంలో భవిష్యత్తులో జరిగే తీవ్ర ఉద్యమాలకు ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నా. ఒక్క మంత్రిని తిరగనీయం, ఒక్క ఎమ్మెల్యేని తిరగనీయం, ఎవరిని కూడా బయట కాలు పెట్టనీయమని చెప్పి హెచ్చరిస్తున్నా. విద్యార్థులు ఎంతమంది? 14 లక్షల మంది ఉన్నారు ఈ స్కాలర్షిప్లు, ఫీజుల బకాయిలు లబ్ధిదారులు. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుంది. మీకు కొత్త ప్రాజెక్టులకు బడ్జెట్ ఉంటుంది, కొత్త స్కీములకు బడ్జెట్ ఉంటుంది. ముస్సి సుందరీకరణ ఎవరికి కాదమ్మా ముస్సి? సరే సుందరీకరణ చేయాలి, ఎప్పుడు మన స్టేట్ డెవలప్ అయినాక చేయాలి. ముస్సి సుందరీకరణ డెవలప్ కాలేదు ఇంకా. పిల్లలకు స్కాలర్షిప్లు రావు, ఫీజులు రావు, గుడిసెలు అట్లే ఉన్నాయి. రాష్ట్రంలో అనేక మంది బీద వర్గాలు ఊళ్ళాళ్ళు ఉన్నారు. తినడానికి తిండి లేక, కట్టడానికి బట్టలేక, పిల్లల పెళ్ళిళ్ళు చేయలేక పుట్టాడు కష్టాలలో ప్రజలుంటే 1,50,000 కోట్లు ముసి సుందరీకరణక ప్రతిపక్ష పార్టీలు కూడా బాధ్యత మర్చిపోయినాయి. ఎంతసేపు ఓట్ల రాజకీయంతో ప్రతిపక్ష పార్టీలు చిల్లరమల్ల రాజకీయాలు చేస్తూ ప్రజల సమస్యలు, ప్రత్యేకంగా బీసీ ఎస్సీ ఎస్టీల సమస్యలు పట్టించుకోవడం లేదు. చాలామంది నాకు అంటున్నారు ఈ ప్రభుత్వము ఫీజుల రియంబర్స్మెంటు, హాస్టల్ స్కాలర్షిప్ స్కీమ్ తీసేసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను చదవకుండా కుట్ర చేస్తుందని చెప్పి అంటున్నారు. అందుకే ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజుల బకాయిలు ఇవ్వకపోతే తగిన గుణపాఠం నేర్పుతాం. మంత్రులు ఎమ్మెల్యేలు ఇళ్ళలోనే కూర్చోవాలి అని చెప్పి హెచ్చరిస్తాం.